హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను ఇండియాలో ఉండే లార్జ్ క్యాప్ స్టాక్స్లో టాప్ 10 స్టాక్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే సెబీ గైడ్లైన్స్ ప్రకారం నిఫ్టీ 100 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. సో ఆ లార్జ్ క్యాప్ స్టాక్స్లో నుంచి టాప్ 10 స్టాక్స్ నేను ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటున్నాను. అయితే ఈ టాప్ 10 స్టాక్స్ని ఈరోజు నేను చెప్పడానికి కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ యూస్ చేసుకుంటూ ఉంటాం. యాజ్ ఆఫ్ నో ఫినాన్షియల్స్ గ్రోత్ బాగుండొచ్చు, బట్ ఒక 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత ఏదైనా ఒక కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరిగింది అని న్యూస్ వచ్చింది అని అనుకోండి, దాన్ని మనం కన్సిడర్ చేయకుండా అలాగే హోల్డ్ చేసుకుంటుంటే ఆబ్వియస్గా మనకి లాసెస్ వస్తూ ఉంటాయి. అందుకని కంపెనీ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ని బట్టి టాప్ 10 స్టాక్స్ అనేవి టైం టు టైం వేరీ అవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒకేసారి మనం ఒక 10 స్టాక్స్ లిస్ట్ ఇచ్చి ఇవే కంటిన్యూస్గా టాప్ 10 ఉంటాయి అని చెప్పగలమా? లేదు. బట్ మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో టాప్ 10 స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఆ ప్రాసెస్ని కనుక నేర్చుకున్నాము అని అంటే టైం టు టైం మనం కూడా ఎప్పుడూ టాప్ 10 స్టాక్స్ని హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకసారి ఇండియా యొక్క టాప్ 10 ఇన్వెస్టర్స్ గురించి మనం ఆలోచిద్దాం. వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 30 నుంచి 70 స్టాక్స్ ఉంటూ ఉంటాయి. సో ఇన్ని స్టాక్స్ వాళ్ళే డైవర్సిఫై చేసుకొని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మన పోర్ట్ఫోలియో గ్రోత్ ఉండాలి అంటే మనం కూడా ఒక 20 to 30 స్టాక్స్ మినిమం మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే మనం అలాంటి 20 to 30 స్టాక్స్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నామో మన ఏజ్ని బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్కి మూడింటికి వెయిటేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మీ రిటైర్మెంట్ ఏజ్ కనుక ఇంకొక 25 ఇయర్స్ ఉంది అంటే లాంగ్ స్పాన్ ఉంది రిటైర్మెంట్ ఇయర్ అని అనుకుంటే అలాంటప్పుడు లార్జ్ క్యాప్కి తక్కువ వెయిటేజ్ ఇచ్చుకోవచ్చు. మేబీ 20% లేదా మ్యాక్సిమం 30% వరకు వెళ్ళచ్చు. మిడ్ క్యాప్ స్టాక్స్కి 30% నుంచి 40% వరకు వెళ్ళచ్చు. అండ్ స్మాల్ క్యాప్కి కొంచెం ఎక్కువ వెయిటేజ్ 40% నుంచి 50% ఇవ్వడం ద్వారా మనం రిస్క్ ఎక్కువ తీసుకుంటాము, బట్ రివార్డ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 25 ఇయర్స్ లాంగ్ టైం ఉంది కాబట్టి. ఒకవేళ మీరు జస్ట్ రిటైర్మెంట్కి ఇంకొక 10 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే అలాంటప్పుడు మార్కెట్లో మీరు మీ రిస్క్ని తగ్గించుకోవాలి. అంటే లార్జ్ క్యాప్ వెయిటేజ్ పెంచాలన్నమాట. 30% to 40% మనం లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక 20% to 30% మిడ్ క్యాప్ అండ్ అలాగే ఒక 20% to 30% స్మాల్ క్యాప్. అంటే మనం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ యొక్క వెయిటేజ్ని కొంచెం తగ్గించుకుంటాము అండ్ లార్జ్ క్యాప్ యొక్క వెయిటేజ్ని పెంచుకుంటాం. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు లేదా ఆల్రెడీ రిటైర్ అయిపోయారు అని అనుకున్నప్పుడు దాదాపుగా 50% వరకు మనం లార్జ్ క్యాప్ వెళ్ళినా మంచిదే. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ని ఒక 20%లో మనం కట్టైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమని రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఇలా మన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అండ్ అలాగే మన ఏజ్ని బట్టి మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ని సెలెక్ట్ చేసుకుంటూ దాని వెయిటేజెస్ ఇచ్చుకుంటూ ఉండాలి. అయితే మరి లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నప్పుడు నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 100 కానీ మనం లార్జ్ క్యాప్ అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఒకసారి మనం నిఫ్టీ 50 చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 2003 నుంచి మనకి ఇక్కడ చార్ట్ కనపడుతూ ఉంది. పెరిగే టైం అండ్ తగ్గే టైం కనుక చూసుకుంటే తగ్గే టైం పీరియడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, బట్ పెరిగే టైం పీరియడ్సే చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. అందుకనే లార్జ్ క్యాప్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. కానీ యాక్చువల్గా నిఫ్టీ 50 స్టాక్స్లో 2008లో ఎన్నైతే స్టాక్స్ ఉన్నాయో లేదా ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఇప్పటికీ ఎన్ని స్టాక్స్ కంటిన్యూ అవుతున్నాయి అని కనుక మనం ఆలోచిస్తే 2008లో నిఫ్టీ 50లో 50 స్టాక్స్ అప్పుడు వేరే పేర్లు ఏవో ఉన్నాయి సంథింగ్ అని అనుకుంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకు కంటిన్యూ అయ్యాయి కేవలం ఒక 15 వరకే కంటిన్యూ అవుతున్నాయి. దాదాపుగా 35 స్టాక్స్ని వాళ్ళు నిఫ్టీ 50 నుంచి తీసేసి వేరే స్టాక్స్తో రీప్లేస్ చేస్తూ ఉన్నారు. అందుకనే మనకి ఇలాగా నిఫ్టీ 50 అనేది మనకి కంటిన్యూస్ గ్రోత్ ఇస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక 30 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా ఇవి ఇంకొక 20 ఇయర్స్ హోల్డ్ చేసుకుంటాము అని చెప్పి బ్లైండ్గా ఉండకూడదు. ఎవ్రీ ఇయర్ మనం దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఆ రివ్యూ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ ఆ కంపెనీ కంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే కంపెనీ కనిపించింది అని అంటే ఆబ్వియస్గా మనం దాన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. సో మరి ఇలాంటి రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. అయితే మీకు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఇప్పటిదాకా నిఫ్టీ 50లో ఎన్ని కంపెనీస్ని రీప్లేస్ చేశారు? నిఫ్టీ 50 పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి ఎన్ని కంపెనీలు రీప్లేస్ చేశారు అని ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పటిదాకా రీప్లేస్ చేసిన కంపెనీస్ వచ్చేసి మోర్ దెన్ 40 కంటే ఎక్కువ కంపెనీస్ని రీప్లేస్ చేశారు. సో యాక్చువల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ లేదా నిఫ్టీ 50 కంపెనీస్ అంటే ఆల్రెడీ టాప్ కంపెనీస్నే కదా, బట్ వాటిని ఎందుకు రీప్లేస్ చేయాల్సి వస్తుంది? అలా ఆలోచించినప్పుడు మనకి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఒక కంపెనీ యొక్క బిజినెస్ లైఫ్ సైకిల్. సో బిజినెస్ లైఫ్ సైకిల్లో యూజువల్గా ఏం జరుగుతుందంటే
ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్థాపించారు అని అనుకున్నప్పుడు అది యంగ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. ఆ యంగ్ స్టేజ్ నుంచి వాళ్ళకి మెల్లగా సేల్స్ పెరుగుతూ ఉంటాయి, ప్రాఫిట్స్ పెరుగుతూ మంచి ఒక గ్రోత్ స్టేజ్కి వస్తారు. సో ఈ గ్రోత్ స్టేజ్లో ఎప్పుడైతే వాళ్ళ సేల్స్ పెరుగుతూ ఉంటాయో సేల్స్ కంటే చాలా ఫాస్ట్గా ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఒక కంపెనీ హై గ్రోత్ స్టేజ్లో ఉంటుంది. కానీ ఏ బిజినెస్ కూడా కంటిన్యూస్గా హై గ్రోత్ స్టేజ్లో వెళ్ళదు. ఒక పర్టికులర్ టైం పీరియడ్ వచ్చిన తర్వాత కొత్త టెక్నాలజీ రావడం వల్ల, లేకపోతే కొత్త ప్రొడక్ట్స్ రావడం వల్ల, కాంపిటీటర్స్ రావడం వల్ల ఈ బిజినెస్ అనేది స్లో అయిపోతుంది. ఆ స్లో అయిపోయి వీళ్ళ గ్రోత్ అనేది చాలా కాన్స్టెంట్గా మారిపోతుంది. అలాంటప్పుడు అలాంటి కంపెనీస్ మెచ్యూరిటీ స్టేజ్లోకి వెళ్తాయి అన్నమాట. సో యూజువల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ ఎయిదర్ హై గ్రోత్ స్టేజ్లో కానీ మెచ్యూరిటీ స్టేజ్లో కానీ ఉంటూ ఉంటాయి. అయితే కొన్ని కంపెనీస్ ఆ కాంపిటీటర్స్ యొక్క కాంపిటీషన్ని తట్టుకోలేకో, లేకపోతే రా మెటీరియల్స్ కాస్ట్ పెరగడం వల్ల, లేదా బిజినెస్లో ఏదైనా ఎక్కువ అప్పులు చేయడం వల్ల, రకరకాల రీజన్స్ వల్ల ఆ బిజినెస్ అనేది డిక్లైన్ అయిపోతూ ఉంటుంది, అంటే పడిపోతూ ఉంటుంది. అండ్ అలాగే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బిజినెస్ లైఫ్ సైకిల్ ఆ కంపెనీ అనేది అసలు రేపటి రోజున ఉండకపోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే టాప్ 10 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిదర్ హై గ్రోత్ స్టేజ్లో కానీ మెచ్యూరిటీ స్టేజ్లో కానీ ఉంటాయి. నిఫ్టీ 100 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే, అయితే మనం మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్న స్టాక్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి స్టాక్ మార్కెట్ ద్వారా రిటర్న్స్ పెద్దగా రావు. మనకి ఎప్పుడైనా సరే హై గ్రోత్ కంపెనీస్ ఉంటేనే మనకి స్టాక్ మార్కెట్ నుంచి మంచి రిటర్న్స్ వస్తాయి. సో అందుకని ఆ హై గ్రోత్ కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అలాంటి హై గ్రోత్ కంపెనీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్సి వెబ్సైట్ నుంచి నిఫ్టీ 100 యొక్క స్టాక్ లిస్ట్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. వాటిని ఏ సెక్టార్లో ఉన్నాయి అని చెప్పి వాటిని సెర్చ్ చేసి ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్, ఈబీఐడిటిఐ గ్రోత్, నెట్ ప్రాఫిట్ గ్రోత్, ఈపీఎస్ గ్రోత్, పీఈజీ రేషియో, ఇలా ఒక 5 రేషియోస్ అంటే గ్రోత్ రేషియోస్ని నేను కంపేర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ షీట్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే చాట్ బాక్స్లో కూడా ఒక లింక్ ద్వారా ప్లేస్ చేస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ కంప్లీట్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఓన్ అనాలిసిస్ కూడా మీరు చేసుకోవచ్చు. బట్ సమ్హౌ ఇప్పుడు నా అనాలిసిస్ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. అయితే నా అనాలిసిస్ అర్థం అవ్వడం కోసం మీకు వీటి గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ని మనం ఒకసారి చూద్దాం. యూజువల్గా మనకి 4 గ్రోత్ రేషియోస్ ఉంటాయి. సో ఆ 4 గ్రోత్ రేషియోస్లో మొట్టమొదటిది నెట్ సేల్స్ గ్రోత్. ఒక కంపెనీకి గత సంవత్సరంలో ఒక 5,000 కోట్ల రూపాయల సేల్స్ అయ్యాయి అని అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆ కంపెనీ గ్రోత్ అవ్వాలి అంటే సేల్స్ ఖచ్చితంగా పెరగాలి కదా. మేబీ ఒక 6,000 కోట్లు సేల్స్ అయ్యాయి అంటే అప్పుడు 6,000 మైనస్ 5,000 డివైడెడ్ బై 5,000 కనుక వేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో మేబీ ఇక్కడ చూసుకుంటే 20% గ్రోత్ వచ్చింది. సో ఎంత పర్సంటేజ్ సేల్స్ గ్రోత్ అయ్యింది అనేది మనకి నెట్ సేల్స్ గ్రోత్ చెప్తుందనమాట. సో ఆబ్వియస్గా మనకి సేల్స్ గ్రోత్ అనేది పర్సంటేజ్ వైజ్ పాజిటివ్ ఉంటే బెటరా, నెగిటివ్ ఉంటే బెటరా? ఆబ్వియస్గా పాజిటివ్ ఉంటే బెటర్. ఒకవేళ మనకి 10% సేల్స్ గ్రోత్ ఉంది అండ్ అలాగే 20% సేల్స్ గ్రోత్ ఉంది. సో ఏ సేల్స్ గ్రోత్ ఎక్కువ అంటే ఖచ్చితంగా 20% సేల్స్ గ్రోత్ ఎక్కువ. సింపుల్ కదా. ఇలాగే మనం కంపెనీస్ని కంపేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా గ్రోత్ రేషియోస్లో మొట్టమొదటిది నెట్ సేల్స్ గ్రోత్, అంటే ఎవ్రీ ఇయర్ ఆ కంపెనీ యొక్క సేల్స్ పెరుగుతూ ఉండాలి. అయితే కొన్నిసార్లు బ్రేక్ ఈవెన్లో కానీ కొన్నిసార్లు డిస్కౌంట్లో కానీ అమ్మడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు సేల్స్ గ్రోత్ చాలా తక్కువగా ఉండొచ్చు, బట్ కంపెనీ గ్రోత్ నిజంగా అవుతూ ఉండొచ్చు. సో మరి అలాంటి గ్రోత్ని మనకి చెప్పేదే ఈబీఐడిటిఐ గ్రోత్. అంటే ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ కానీ, డిప్రిసియేషన్ కానీ, లేదా అమోర్టైజేషన్ కానీ, అండ్ అలాగే ట్యాక్సెస్ ఇవి పే చేయక ముందు ఉన్న ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఈబీఐడిటిఐ గ్రోత్. సో ఈ ఈబీఐడిటిఐ గ్రోత్ కూడా అంటే ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్స్ లేదా ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి గ్రో అవుతూ ఉండాలి. సో ఒకవేళ 10% ప్రాఫిట్ గ్రోత్ ఉంది అండ్ అలాగే 15% ప్రాఫిట్ గ్రోత్ ఉంది, ఖచ్చితంగా మనకి 15% ప్రాఫిట్ గ్రోత్ ఉన్న కంపెనీస్ మంచి కంపెనీస్. నెక్స్ట్ గ్రోత్ రేషియో వచ్చేసి నెట్ ప్రాఫిట్ గ్రోత్. సో ఇప్పుడు మనం ఇందులో నుంచి ఇంట్రెస్ట్లు, ట్యాక్స్, డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ వీటన్నిటిని తీసేసిన తర్వాత మనకంటూ ఒక నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఆ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని గ్రోత్ రేట్ కూడా మనం కంపేర్ చేసుకుంటాం. ఎక్కువ నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ ఉంటే ఎక్కువ మంచి కంపెనీస్ అనమాట. నెక్స్ట్ అలాగే గ్రోత్ రేషియోస్లో ఫైనల్ది వచ్చేసి ఈపీఎస్ గ్రోత్ రేషియో. యాక్చువల్గా నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకు వచ్చేది ఎర్నింగ్ పర్ షేర్, ఈపీఎస్ అంటారనమాట. అయితే మరి నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఈపీఎస్ గ్రోత్ ఎందుకు చూడాలి అని అంటే కొన్నిసార్లు కంపెనీస్లో స్ప్లిట్ కానీ, బోనస్ కానీ, లేకపోతే
ఏవైనా కార్పొరేట్ యాక్షన్స్ వల్ల మెర్జర్, డీమెర్జర్ ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు కింద షేర్ నెంబర్స్ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రమోటర్స్ బైబ్యాక్ చేస్తూ ఉండొచ్చు, దానివల్ల షేర్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. సో అందుకోసమని మనం సింపుల్గా నెట్ ప్రాఫిట్ చూసుకుంటే కొన్నిసార్లు మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈపీఎస్ గ్రోత్ కూడా మనం కన్సిడర్ చేయాలి. చాలా వరకు ఒకవేళ షేర్స్ కనుక నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక మారలేదు అని అంటే నెట్ ప్రాఫిట్ గ్రోత్ యొక్క పర్సంటేజ్ అండ్ అలాగే ఈపీఎస్ గ్రోత్ యొక్క పర్సంటేజ్ చాలా వరకు సేమ్ ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు సింపుల్ లాజికల్గా ఆలోచిస్తే నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఎక్కువ ఉంటే మంచిది కదా, సో సేమ్ ఈపీఎస్ గ్రోత్ రేట్ కూడా ఎక్కువ ఉంటే మంచిది. ఇలా మనకి 4 గ్రోత్ రేషియోస్ ఉన్నాయి. అండ్ ఈ 4 గ్రోత్ రేషియోస్ బట్టి మనం ఏవి టాప్ కంపెనీస్ అని ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. కానీ మరి ఇప్పుడు కొనడానికి అవి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయా లేదా, అండర్ వాల్యుయేషన్లో ఉన్నాయా, ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయా అని తెలియడం కోసం మనం ఒక వాల్యుయేషన్ రేషియోని చూస్తామన్నమాట. సో ఆ వాల్యుయేషన్ రేషియోనే పీఈజీ రేషియో. యూజువల్గా ఈ పీఈజీ రేషియో కనుక 1 ఉంది అని అంటే ఆ కంపెనీ ఫెయిర్లీ వాల్యూడ్ కంపెనీ. ఒకవేళ పీఈజీ రేషియో 0.5 ఉంది అని అంటే అండర్ వాల్యూడ్ కంపెనీ. ఒకవేళ పీఈజీ వాల్యూ మేబీ గ్రేటర్ దెన్ 1.5, 2.5, 15, 20 ఇలా ఉంది అని అంటే ఆ కంపెనీ అనేది ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నట్టు అర్థం. సపోజ్ 2 కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్, లెటసే ఏ కంపెనీ ఫండమెంటల్స్, బి కంపెనీ ఫండమెంటల్స్ అంటే దాని గ్రోత్ రేషియోస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అని అనుకుందాం. అలాంటప్పుడు ఏ కంపెనీ యొక్క పీఈజీ రేషియో అనేది 2.5 ఉంది అండ్ బి కంపెనీ యొక్క పీఈజీ రేషియో అనేది 1.8 ఉంది అని అనుకోండి. అలాంటప్పుడు 2.5 ఉన్నది చాలా హైలీ ఓవర్ వాల్యూడ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే 1.8 ఉన్నది సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే అది అండర్ వాల్యూడ్లో దొరుకుతుంది. యాక్చువల్గా అయితే ఓవర్ వాల్యుయేషనే, బట్ రిలేటివ్గా కంపేర్ చేస్తే ఏ కంటే బి చీప్గా దొరుకుతుంది. కాబట్టి బి అనే స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే వాటి యొక్క ఫినాన్షియల్స్ అనేవి సేమ్ ఉన్నాయి, బట్ కంపారిటివ్గా మనకి ఇది అండర్ వాల్యుయేషన్లో దొరుకుతుంది. కాబట్టి ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అనుకుంటూ ఉంటాం. ఇలా కొన్నిసార్లు మనకి ఎప్పుడైతే గ్రోత్ రేషియోస్ ఈక్వల్గా ఉంటాయో అలాంటప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనే డెసిషన్ తీసుకోవడం కోసం వాల్యుయేషన్ రేషియో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మనం మన బ్యాక్ టు ఎక్సెల్ షీట్ వద్దాం. ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా అంతా కూడా నేను కలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి డేటా తీసుకొని ఫస్ట్ అవి ఒక బుక్లో రాసుకొని దాన్ని మళ్ళీ ఎక్సెల్ షీట్లో ఫెయిర్ చేసి తర్వాత మీకు డేటా మొత్తం ఇక్కడ ఫ్రీగా అవైలబుల్లో పెడుతూ ఉన్నాను. సో నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా ఈ తెలుగు స్టాక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇంత వాస్ట్ నాలెడ్జ్ అనేది మీకు చాలా ఫ్రీగా దొరుకుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి హై గ్రోత్ కంపెనీస్ కావాలి. సో యూజువల్గా హై గ్రోత్ కంపెనీస్ యొక్క రేషియోస్ ఎలా ఉంటాయని మనం అబ్జర్వ్ చేస్తే మేబీ నెట్ సేల్స్ గ్రోత్ ఒక 10% ఉంటే ఈబిఐ డిటిఏ గ్రోత్ దాదాపుగా ఒక 15% ఉండొచ్చు, నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఒక 20% అండ్ ఈపీఎస్ ఒక 20%. అంటే సేల్స్ గ్రోత్ కంటే యూజువల్గా ఈబిఐ డిటిఏ గ్రోత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా నెట్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ ఈపీఎస్ గ్రోత్ సేమ్ ఉంటాయి. అలా గనక ఉంది అని అంటే ఈ కంపెనీస్ మనకి హై గ్రోత్ స్టేజ్లో ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. బట్ కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ నెట్ సేల్స్ గ్రోత్ అనేది నెగిటివ్లో ఉండొచ్చు, అంటే -3% సేల్స్ పడిపోయి ఉండొచ్చు. బట్ కంపెనీ యొక్క ఈబిఐ డిటిఏ గ్రోత్ మాత్రం ఒక 10% ఉంటుంది, నెట్ ప్రాఫిట్ 15% ఉంటుంది అండ్ ఈపీఎస్ గ్రోత్ 15% ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ కూడా మనకి గ్రోత్ స్టేజ్లో ఉన్నట్టే. బట్ ఏవైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్లో కొన్ని సెక్టార్స్కి నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ సెక్టార్లో ఉన్న అన్ని కంపెనీస్ నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటాయి సేల్స్లో. బట్ కంపెనీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం వల్ల వాళ్ళు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్లో ఉంటారు అండ్ ప్రాఫిట్ని ఇంకా పెంచుకుంటూ ఉంటారు. అలాంటి కంపెనీస్ కూడా మనం హై గ్రోత్ స్టేజ్లో ఉన్నాయి అని అనుకోవచ్చు. సో ఇలా హై గ్రోత్ స్టేజ్లో ఉన్న కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పర్టికులర్ సెక్టార్లో మనం కంపేర్ చేస్తుంటే ఏది అండర్ వాల్యూడ్ ఏది ఓవర్ వాల్యూడ్ అని తెలుసుకోవడం కోసం పీఈజీ రేషియోని యూజ్ చేస్తూ ఉంటాం. పీఈజీ రేషియో తక్కువ ఉన్న కంపెనీస్ మనకి బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో అందుకని ఒకవేళ ఫైనాన్షియల్స్ కనుక సేమ్ ఉన్నాయి అని అనుకుంటే అలాంటప్పుడు మనకి లో పీఈజీ రేషియో అనేది మనం వాల్యుయేషన్ మెట్రిక్ లాగా కన్సిడర్ చేసి లో పీఈజీ రేషియో ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనం ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఇది కంపెనీ ఏ అండ్ కంపెనీ బి అనుకుంటే కంపెనీ ఏలో సేల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈబిఐ డిటిఏ గ్రోత్, నెట్ ప్రాఫిట్ గ్రోత్, ఈపీఎస్ గ్రోత్ ఇవన్నీ కూడా కంపెనీ బి కంటే ఎక్కువ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇలా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ కంపెనీ ఏ యొక్క పీఈజీ రేషియో 2.5 ఉంది అని అనుకుందాం అండ్ కంపెనీ బి యొక్క పీఈజీ రేషియో 2.1 ఉంది అని అనుకుందాం. ఇలాంటప్పుడు యూజువల్గా మనం ఏం చేయాలంటే
2.5 ఉన్నా అంటే వాల్యుయేషన్ వైజ్ ఇది ఓవర్ వాల్యుయేషన్ ఉన్నా సరే ఈ స్టాక్లోనే ఇన్వెస్ట్ చేయాలి, కంపెనీ ఏలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే గ్రోత్ వైజే మనకి క్లియర్గా ఏ అనేది డామినెంట్గా కనపడుతుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఓవర్ వాల్యూడ్ ఉన్నా కూడా కంపెనీ ఏలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఒకవేళ బి కంపెనీ యొక్క గ్రోత్ రేట్ కూడా ఇది ఒక 10%, ఇది 15%, ఇది 20% అండ్ అలాగే ఇది 20% ఈక్వల్గా ఉన్న పక్షంలోనే మనం వాల్యుయేషన్ మెట్రిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ లో వాల్యుయేషన్ కాబట్టి కంపెనీ బిని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మీకు గ్రోత్ రేషియో అండ్ అలాగే వాల్యుయేషన్ రేషియో గురించి క్లియర్ ఐడియా వచ్చింది అని అనుకుంటూ మన ఎక్సెల్ షీట్కి వెళ్ళి ఒకసారి ఎవాల్యుయేషన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడున్న కంపెనీస్ని సెక్టార్ వైజ్గా మనం సపరేట్ చేసుకుందాము. అండ్ సెక్టార్ వైజ్గా నేను కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తాను. ఆటోమొబైల్ సెక్టార్ని నేను తీసుకుంటున్నాను. ఆల్కహాల్లో యాక్చువల్గా ఒకటే కంపెనీ ఉంది, బట్ యూజువల్గా ఆల్కహాల్ యొక్క కంపెనీ గ్రోత్ రేట్ అనేది ఇండియాలో తక్కువ, అందుకని ఆల్కహాల్ స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఆటోమొబైల్ అండ్ ఆటో యాన్సిలరీ కనుక నేను సెలెక్ట్ చేశాను అని అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7 స్టాక్స్ ఉన్నాయి. సో ఈ 7 స్టాక్స్లో కనుక నేను అబ్జర్వ్ చేశాను అంటే కేవలం M&M కంపెనీలో మాత్రమే క్లియర్గా ఇక్కడ సేల్స్ గ్రోత్ నెగిటివ్ ఉంది అండ్ ప్రాఫిట్ గ్రోత్ పాజిటివ్ ఉంది. మిగిలిన కంపెనీస్లో టాటా మోటార్స్లో ప్రాఫిట్ గ్రోత్, EBIDTA గ్రోత్ యాక్చువల్గా ఇక్కడ ప్రాఫిట్ ఉన్న నెట్ ప్రాఫిట్ గ్రోత్ నెగిటివ్లో నడుస్తూ ఉందన్నమాట 18. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్స్ అనేవి నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఒకవేళ ఏదైనా కంపెనీ కనుక లాసెస్లో రన్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు ఆ కంపెనీస్కి PEG రేషియో అనేది ఉండదన్నమాట. సో అందుకని కేవలం ప్రాఫిట్లో ఉన్న కంపెనీస్ అబ్జర్వ్ చేస్తే మనకి బజాజ్ ఆటో అండ్ M&M మాత్రమే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ మేకింగ్గా ఉన్నాయి. అందుకోసమని కేవలం మనకి PEG రేషియో దీంట్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఈ 7 కంపెనీస్లో క్లియర్గా M&M అనేది ఫైనాన్షియల్గా అవుట్ పర్ఫార్మర్గా కనపడుతుంది. ఎందుకంటే ఈవెన్ దో సేల్స్ గ్రోత్ అనేది నెగిటివ్ ఉన్నా మిగిలిన ప్రాఫిట్ గ్రోత్స్ ఏవైతే ఉన్నాయో EBIDTA గ్రోత్, నెట్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ అలాగే EPS గ్రోత్ 3 పాజిటివ్గా ఉన్నాయి. అండ్ PEG రేషియో కూడా 1.3 అంటే 1కి దగ్గరలో ఉంటే ఫెయిర్ వాల్యూడ్, 1.3 అంటే కొంచెం ఓవర్ వాల్యూడ్ కాబట్టి రీజనబుల్గా ఉంది. అందుకోసమని ఈ స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మహేంద్ర అండ్ మహేంద్ర ఆటో యాన్సిలరీలో ఇప్పటిదాకా ఉన్న ఫినాన్షియల్స్ ప్రకారం నెంబర్ 1 స్టాక్. సో నెక్స్ట్ ఏవియేషన్ స్టాక్స్లో ఓన్లీ ఇండిగో ఉంది. ఏవియేషన్ కూడా యాజ్ ఆఫ్ నో మంచి గ్రోత్ ఉన్న బిజినెస్ ఏమీ కాదు, అందుకోసం ఏవియేషన్ని కూడా నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యూజువల్గా బ్యాంక్స్లో EBIDTA గ్రోత్, నెట్ ప్రాఫిట్ గ్రోత్, EPS గ్రోత్ అనేది ఇవ్వరు. అందుకని బ్యాంక్స్లో అబ్జర్వ్ చేయాల్సిన గ్రోత్ రేట్స్ని నేను ఇక్కడ హైడ్ చేసి ఉంచాను. సో దీన్ని నేను అన్హైడ్ చేస్తున్నాను. సో అన్హైడ్ కనుక చేశాను అని అంటే ఇక్కడ మనం అడ్వాన్స్ గ్రోత్ అండ్ అలాగే ఆపరేటింగ్ గ్రోత్ ఇన్కమ్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. దేనికైతే ఎక్కువ ఉంటుందో అది మంచి కంపెనీగా మనం అనుకోవచ్చు. సో ఈ వీడియోని ఒకసారి ఇక్కడ పాజ్ చేసి వీటి ప్రకారం మీకు ఏ కంపెనీ అనేది బెస్ట్ కంపెనీ అనిపిస్తుందో చూడండి. సో నా ఉద్దేశం ప్రకారం ICICI బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో 79% సేల్స్ గ్రోత్ ఉంది, అడ్వాన్స్ గ్రోత్ 12% ఉంది అండ్ ఆపరేటింగ్ గ్రోత్ 15.77% ఉంది అండ్ PEG రేషియో 0.43 ఉంది, అంటే అండర్ వాల్యూడ్ ఉందన్నమాట. సో అందుకని ICICI బ్యాంక్ని నేను నెంబర్ 1 స్టాక్గా అనుకుంటున్నాను. యాక్చువల్గా కొటక్ మహీంద్రా బ్యాంక్ చూస్తే ఇంకా అండర్ వాల్యూడ్గా ఉంది, బట్ ఆ కంపెనీలో సేల్స్ గ్రోత్ అనేది నెగిటివ్ ఉండడం వల్ల యాజ్ ఆఫ్ నో గ్రోత్ రేట్ కొంచెం కంపారిటివ్గా తక్కువ ఉంది అని చెప్పి ICICI బ్యాంక్ నేను సెలెక్ట్ చేస్తున్నాను కరెంట్ ఫినాన్షియల్స్ ప్రకారం. బట్ ఇంకొక 1 or 2 మంత్స్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యొక్క ఫినాన్షియల్స్ వస్తాయి కదా, ఆ నెక్స్ట్ ఇయర్ ఫినాన్షియల్స్ అప్పుడు మేబీ కొటక్ మహీంద్రా బ్యాంక్ అవ్వచ్చు, లేదా HDFC బ్యాంక్ అవ్వచ్చు, యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ని బట్టి మనం షీట్ని అప్డేట్ చేసుకుంటూ ఏ కంపెనీ బెస్ట్ కంపెనీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడున్న డేటా ప్రకారం ICICI బ్యాంక్ అనేది గ్రోత్లో నెంబర్ 1 కంపెనీ అని చెప్పి మనం ఇప్పుడు అనుకోవచ్చు. సో నెక్స్ట్ నేను క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ని నేను కంపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే హ్యావెల్స్ అండ్ సీమెన్స్ 2 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ హ్యావెల్స్ అండ్ సీమెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక దాంట్లో సేల్స్ గ్రోత్ ఏమో మనకి సీమెన్స్లో ఎక్కువ ఉంది, బట్ EBIDTA గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ మనకి హ్యావెల్స్లో ఎక్కువగా ఉన్నాయి. సో కొంచెం ఈక్వల్ ప్రపోర్షన్స్లో వెళ్తున్నాయి. అందుకని PEG రేషియో కనుక మనం అబ్జర్వ్ చేస్తే హ్యావెల్స్కి 19.76 ఉంది, టూ మచ్ ఓవర్ వాల్యుయేషన్, బట్ సీమెన్స్ 2.4 ఉంది. అందుకనే నేను సీమెన్స్ స్టాక్స్ని క్యాపిటల్ గుడ్స్ సెక్టర్లో ప్రెజెంట్ మనం ఇన్వెస్ట్మెంట్కి నెంబర్ 1 స్టాక్గా కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఫైనాన్షియల్స్ ఆల్మోస్ట్ ఒక దాంట్లో ఒకటి ఇంకో దాంట్లో ఇంకొకటి డామినెంట్గా ఉండి ఈక్వల్గా ఉన్నాయి. అందుకోసమనే PEG రేషియోని కన్సిడర్ చేసుకొని సీమెన్స్ని నెంబర్ 1గా సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇలా నేను డిఫరెంట్ సెక్టార్స్ని నేను చెక్ చేసుకుంటూ వెళ్ళాను. సో
ఈ అన్ని సెక్టార్స్లో మనం ఒక్కొక్క సెక్టార్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఏ సెక్టార్స్లో అయితే అట్లీస్ట్ 2 ఆర్ మోర్ దెన్ దట్ స్టాక్స్ ఉంటాయో అలాంటి సెక్టార్స్ నుంచి మనం టాప్ నెంబర్ 1 స్టాక్ ఏంటి, మనకి వాల్యుయేషన్ ప్రకారం అండ్ అలాగే గ్రోత్ ప్రకారం నెంబర్ 1 స్టాక్ ఏంటి అని కనుక మనం వర్కౌట్ చేసుకుంటే టాప్ 10 స్టాక్స్ ఏంటి అంటే ఆటోమొబైల్ అండ్ ఆటో సెక్టార్ నుంచి M&M, బ్యాంక్స్ నుంచి ICICI బ్యాంక్, థర్డ్ క్యాపిటల్ గూడ్స్ నుంచి సిమెన్స్, కెమికల్స్ నుంచి PI ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ నుంచి టాటా స్టీల్, ఫినాన్స్ నుంచి బజాజ్ హోల్డింగ్స్, FMCG నుంచి టాటా కన్జ్యూమర్, హెల్త్ కేర్ నుంచి సిప్లా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT నుంచి L&T ఇన్ఫోటెక్ అండ్ పెయింట్ సెక్టర్ నుంచి ఏషియన్ పెయింట్. ఇలా మనకి ఈ 10 స్టాక్స్ మనకి టాప్ 10 స్టాక్స్గా మనకు కనపడుతూ ఉంది. అయితే ఇప్పుడు కరెంట్ ఫినాన్షియల్స్ ప్రకారం ఇవి టాప్ 10 స్టాక్స్. బట్ మేబీ ఇంకొక 2 months తర్వాత మనకి కొత్త ఫినాన్షియల్ ఇయర్ యొక్క రిజల్ట్స్ వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు మనకి ఆ టాప్ 10 స్టాక్స్ అనేవి మళ్ళీ మారుతూ ఉండొచ్చు. లేదా ఇవే కంపెనీస్ కనుక ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ కంపెనీసే కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. అయితే జనరల్గా చాలామంది నిఫ్టీ 50లో లేకపోతే నిఫ్టీ 100లోనో లేదా నిఫ్టీ ETFs కొనేస్తూ ఉంటారు. సో అలాంటివి కొనడం బెటరా లేకపోతే ఈ 10 స్టాక్స్ని కొనడం బెటరా అని మనకు తెలియాలి కదా. సో దానికోసమని నేనేం చేశానంటే నిఫ్టీ 100ని అండ్ అలాగే ఈ 10 స్టాక్స్ని ఒక స్మాల్ కేస్ లాగా తయారు చేశాను. సో ఈ స్మాల్ కేస్ వర్సెస్ నిఫ్టీ 100 అనాలిసిస్ కనుక నేను చేసినప్పుడు స్మాల్ కేస్ యొక్క గ్రోత్ రేట్ అనేది బ్లూ కలర్ లైన్లో కనపడుతుంది అండ్ నిఫ్టీ 100 యొక్క గ్రోత్ రేట్ అనేది మనకి ఎల్లో కలర్ లైన్లో కనపడుతూ ఉంది. సో ఈ స్మాల్ కేస్ మనం ఇప్పుడు ఇంత వర్కౌట్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 yearలో 29% గ్రోత్ ఇచ్చాయి అనమాట ఇప్పుడు ఈ 10 స్టాక్స్ యొక్క స్మాల్ కేసు. బట్ టోటల్గా నిఫ్టీ 100 అబ్జర్వ్ చేస్తే కేవలం 21% గ్రోత్ వచ్చింది. అంటే 8% అవుట్ పర్ఫార్మెన్స్లో ఉన్నాం. అంటే మన పోర్ట్ఫోలియో అంత బాగా పనిచేస్తూ ఉంది. ఇన్ కేస్ మధ్య మధ్యలో మార్కెట్ మనకి ఫాలో అవుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఈ బ్లూ అంటే మన స్మాల్ కేస్ అనేది దీని నెగిటివ్కి అంటే దీని కిందకి రాలేదు, ఎప్పుడు కూడా అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉందన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం కార్పొరేట్ బిజినెస్ లైఫ్ సైకిల్ నేర్చుకున్నాం కదా. సో ఆ బిజినెస్ లైఫ్ సైకిల్ ప్రకారం మనం హై గ్రోత్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మార్కెట్ పడినా కూడా ఈ స్టాక్స్ పెద్దగా పడవు. అందుకనే ఎప్పుడైతే మనం లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నామో ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకుని టాప్ 10 స్టాక్స్ లేదా టాప్ 5 స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు మార్కెట్లో ఉన్న టాప్ 10 స్టాక్స్ ఏంటి అండ్ అలాగే వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ టైం టు టైమ్ ఎలా అనాలిసిస్ చేసుకుంటూ ఈ టాప్ స్టాక్స్ని చేంజ్ చేస్తూ ఉండొచ్చు అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.